బుర్ర హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో యూత్ సభ్యులైన చైర్పర్సన్ కౌన్సిలర్లకు సన్మానం. భీమ్గల్ మంగళవారం రోజు బుర్ర హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో యూత్ సభ్యులైనటువంటి చైర్పర్సన్ బుదిరి నాగమణి స్వామి, కౌన్సిలర్లు లావణ్య నర్సయ్య, నీలం రవిలకు యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. చైర్పర్సన్ బుదిరి నాగమణి స్వామి మాట్లాడుతూ, యూత్ తరపున నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అభివృద్ధికి యువత చూపిస్తున్న చురుకుదనం అభినందనీయం. సమాజంలో మార్పు తీసుకురావడంలో యువత పాత్ర అత్యంత ముఖ్యమైనది. భీమ్గల్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొదిరి లావణ్య నర్సయ్య, నీలం రవి, యూత్ అధ్యక్షులు గంగం నరేష్, సభ్యులు పురస్తి లింబాద్రి, నరేష్, తిరుపతి, సురేష్, ప్రవీణ్ రెడ్డి, తిరుపతి, శ్రీకాంత్, నవీన్ తదితర యూత్ సభ్యులు పాల్గొన్నారు. రోజే అనుకోవాలా మనం మన కౌన్సిలర్లను మన బిహెచ్వైకి సంబంధించిన వాళ్ళని మన కట్టుకున్న మన బిహెచ్వై రూమ్లో సన్మానించుకోవడం చాలా సంతోషకరం. సరుడు అంటారు హెల్పింగ్ నేచర్ బిహెచ్వై అంటే అసలు తెలియదు ఫుల్ ఫామ్ సార్కి చెప్పి తప్ప మీది బాగా హెల్పింగ్ నేచర్ బాగుంది. ఎందుకంటే లింబాద్రి కూడా పెడతారు కదా అప్పుడప్పుడు అండ్లా చూస్తాడు ఇంట్లో చూస్తాడు. ఇందువల్ల ఒక గల్లీకి ఒక కౌన్సిలర్ కూడా లేకుండా ఉన్న ఏరియాలో మన బొదిరి గల్లి నుంచి కౌన్సిలర్గా ఉండడం, అందులో నుంచి మన గల్లీ వాసి మన యూత్ వాసి చైర్మన్ అవ్వడం చాలా అభినందనలు. ఏదైనా పనిపడ్డ రోజు యూత్ సభ్యులందరూ మూటిముడిగా నిలబడి ఆయనకు అందరికీ బ్యాక్ సపోర్ట్గా ఉంటే పని చేయడానికి కూడా వాళ్ళకు కూడా ధైర్యం ఉంటాయి. అంటే రాజకీయ నాయకులకు కావాల్సింది సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్తో మళ్ళీ వర్కులు చేయించుకోగలిగేటంత ఉంటుంది. ఇక మీరు ఇంకా బలం నిలబడుతున్నట్టు ఇప్పుడు ఏదైనా కానీ మన యూత్ అంటేనే ఒక బలం, యూనిటీ. ఒక చిన్న మొక్కగా చాలై ఈరోజు పెద్ద వృక్షంగా ఎదిగి మొత్తం బాల్కొండ నియోజకవర్గంలోనే ఒక బిహెచ్వై టీం అంటే నిజామాబాద్ జిల్లా దాకా కూడా పేరు గాంచిన. దేవుడు కనుకరించి ప్రజలు కూడా మా కష్టాన్ని గుర్తించి కూడా ఈరోజు మాకు ఓటు ద్వారా అత్యధిక మెజార్టీతో ఈ 6వ వార్డు సభ్యులు ప్రజలు గెలిపించి చైర్మన్గా కష్టాన్ని గుర్తించి పార్టీ కూడా చైర్మన్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో ఈ పదవిని మంచి మార్గంలో నడిపిస్తూ అందరు కూడా కష్ట సుఖాల్లో చేతులు వాదులుగా ఉంటూ ఖచ్చితంగా మా లక్ష్యాన్ని చేరే విధంగా మంచి పేరు తెచ్చుకునే కార్యక్రమం, అదేవిధంగా ఈ బిహెచ్వై సభ్యునిగా మంచి పేరు గుర్తింపు సంపాదించే కార్యక్రమం చేపడతాం. కానీ ఒకటి ముఖ్య విషయం ఏంటంటే మన యువత చెడు మార్గంలో ప్రయాణం చేయకుండా మంచి మార్గంలో ప్రయాణం చేయండి. ఎందుకంటే మన మీద నమ్ముకున్న తల్లిదండ్రులు, మన భార్య పిల్లలు ఉన్నారు. ఎందుకంటే మనము చిన్న పొరపాటు వల్ల వాళ్ళు దుఃఖాన్ని చేకూర్చే పరిస్థితి లేకండి. ఎందుకంటే మంచి మార్గంలో నడిస్తే మన పిల్లలు అదే మార్గంలో నడుస్తారు. మనం ఎట్లుంటే మన పిల్లలు కూడా అదే మార్గంలో నడిచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఎట్లుంటే పిల్లలు ప్రతిదీ కూడా మనం అనుకుంటాము ఏం చేస్తారు, వాళ్ళు ఫోన్ చూస్తారో లేకపోతే హోంవర్క్ చేస్తారో అనుకుంటాం. కానీ ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తారు అనేది కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. అంటే మనం కూడా పెద్దగైన తర్వాత ఈ విధంగా వేయాలనే ఆలోచన వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఆ రూట్లో వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారో దృష్టి పెడుతూ మనం కూడా మంచి మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి.